జోన్స్ లో భాగంగా జిల్లాలో 2 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శారీరక మానసిక ఆరోగ్య ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. యోగంధ్రలో భాగంగా జూన్ 5 తేదీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి కాగా జూన్ 5 నుంచి 9 వరకు ప్రతి సచివాలయం పరిధిలో గుర్తించిన ట్రైనర్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగల ప్రజలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి 1 వరకు ప్రతిరోజు ప్రతి సచివాలయంలో కనీసం 5 మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. అదేవిధంగా జూన్ 1న ఉపాధి హామీ వేతనదారులతో ప్రత్యేక యోగా సెషన్ నిర్వహించనున్నామని, ఆధ్యాత్మిక వాతావరణంలో యోగా ప్రోత్సాహం కోసం పలు దేవాలయాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. వీటిలో శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి వారి దేవాలయం, శ్రీ కొత్తమ్మ అమ్మవారి గుడి, దారగంగమ్మ అండ్ శివాలయం, రామస్వామి వారి దేవస్థానం, సీతారామ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానాలను గుర్తించడం జరిగిందన్నారు. రామతీర్థంలో 500 మందితో, అలాగే జూన్ 20న చింతపల్లి బీచ్ లో కూడా ప్రత్యేక యోగా సెషన్లు నిర్వహించనున్నామని, మొత్తం మీద ప్రతి సచివాలయ పరిధిలో నిర్వహిస్తూ జిల్లాలో సుమారు 3 లక్షల మందికి యోగా ప్రాధాన్యంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని తెలిపారు. యోగాంధ్ర 2026 మనకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకు 6వ తారీఖు 7వ తారీఖు ఈ మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ట్రైనర్స్ని ట్రైనింగ్ చేసే కార్యక్రమం మనకు అయిపోయింది. ఏదైతే మనకు 8 నుంచి 12వ తారీఖు వరకు ఈ 4 రోజులు 5 రోజులు కూడా మనకు ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక 17 మంది ట్రైనర్స్ని, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, లేకపోతే బయట ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఒక 15 మందిని ప్రతి 17 మందిని ప్రతి సచివాలయం నుంచి ట్రైన్ చేస్తున్నాము. సో ఈ 17 మంది కూడా 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, అంటే ఇంటర్నేషనల్ యోగా డే వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక 50 మెంబర్స్తో మనకు ప్రతి సచివాలయంలో మినిమం 50 మెంబర్స్తో మేము యోగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్. సో ఇది ఈ థీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసము ప్రతి సంవత్సరం కూడా ఏదైతే యోగా సెషన్స్ ఉన్నాయో ఇది ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకోవడం కోసము ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఒక థీమ్ ఇచ్చారు, ఎన్ఆర్ఈజిఎస్ నుంచి చేపియండి. సో ఆ థీమ్లో మనకి ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్తో మనము ఈ 14వ తారీఖున ఒక యోగా సెషన్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే 6 టెంపుల్స్లో కూడా ఒక టెంపుల్ థీమ్లో యోగా సెషన్ పెట్టుకుంటున్నాము. ఆ 6 టెంపుల్స్ కూడా మనకు 10వ తారీఖు శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి టెంపుల్లో, అలాగే 14వ తారీఖున శ్రీ కొత్తమ్మ అమ్మవారి గుడి, కొట్టం గ్రామము, ఎస్కోట మండలంలో, 17వ తారీఖున దారగంగమ్మ అండ్ శివాలయం, పుణ్యగిరి గ్రామము, ఎస్కోట మండలము, అలాగే 18వ తారీఖున రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థము, అలాగే 19వ తారీఖున సీతారామ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, కొత్త అగ్రహారం, విజయనగరం, 21వ తారీఖున శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం, విజయనగరంలో మనం ఈ 5 టెంపుల్స్లో కూడా ఒక యూనిక్గా ఒక టెంపుల్ థీమ్ కింద మనము పెట్టుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకు మన రామతీర్థంలో కూడా 500 మందితో మనము ఒక యోగా సెషన్ పెట్టుకోవడం జరుగుతుంది. వాటితో పాటు మనకు 20వ తారీఖున టూరిజం కింద మనకి చింతపల్లి బీచ్లో కూడా ఒక యోగా సెషన్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా మన టార్గెట్ ఏంటంటే ప్రతిరోజు యోగా చేయించి ప్రతి సచివాలయంలో కూడా అప్రాక్సిమేట్గా ఒక 3 లక్షల మందికి అవేర్నెస్ తీసుకొని రావడం అనేది మన టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈసారి కూడా లాస్ట్ టైం లాగే అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకొని వెళ్తే యోగా పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుందనేది మన ఉద్దేశం. థ్యాంక్ యూ.